రా బంగారి, కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి ఇలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంటగట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఆ? ఒంగో. అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు ఈ దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను. సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటిల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి, తలుపులు గాన్ని. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడు. ఏనా అమెరికా నుంచి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబు? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మరుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. చవగా అట్టని గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సెలవు గదుల్లో ఉంటారు, కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. నీ నొట్టు ఇప్పుడు పంచదార పోయా. ఎంత మంచి పని చేశారా? తలుపులు అట్లాంటి పెద్దోళ్ళతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఎప్పుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసలు అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక. పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడా? అవును, ఇంకొకడు ఉండాలేడి? అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ, ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక అందం చందం. రా. అది క్యా లవ్ స్టోరీ బాయ్? నాది ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి. దాని ముందు ట్రాజడీ దేవదాస్ స్టోరీ వేస్తున్నాయి. నాకి చాదరగట్లో కాపురం ఉన్నాయి. పక్కన పడోసల్లో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల, పేరు తంగం. ఏకదం చానికి తుకడా. నాకి పిల్లకి చూసినాయి, పిల్లకి నాకి చూసినాయి. నీ అమ్మ కడుపు మాడ, నాకి చుట్టమేంట్రా? బ్యాడ్ మీనింగ్. అరే లాంగ్వేజ్ ఏముంది బాయ్, మ్యాటర్ క్లియర్ ఉన్నాయి. తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టినాయి. పరిశాన్. అప్పుడు తెలిసినాయి సంగచ్చి అంటే చెల్లమ్మా అని. నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా? నువ్వుండ్రా, ప్రతి మగాడి వెనక ఒక ఆడుతుంటుంది. నా వెనక కూడా ఒక ఆడుతుంది. ఆవిడెవర్రా బాబు? అచ్చ బాంబ అని మా సొంత బామ్మ. అరే నీకు బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి.
నిన్ను తగలయ్యా. ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంటకట్టేటట్టున్నావు. అది నిజంగా నా బామ్మే. బామ్మనే లవ్ చేసినాయి ఎటకారమా? నేను చెప్పను. చెప్తే వింటాయి. అయితే వినండి. చిన్నప్పుడు మా బామ్మ ఊరు రచ్చబండ దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది. చిన్నోడిని కదా, పర్వాలేదు. ఇప్పుడు ఆంబోతులా పెరిగానా, ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయాను. అరే చూప్. అరే విష్ణు, నీకు ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్తాయి, మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి. పడుకో. అరే టాటా, రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాంబు పెట్టినా? వీడు పెద్ద బిల్ క్లింటన్ అని సద్దాం హుస్సేన్ గారు బాంబు పెట్టాడు ఇక్కడ. కరెంట్ వచ్చినాయి. విష్ణు విష్ణు ఒరేయ్, విష్ణు గారు ఎక్కడికి వెళ్ళారా? నీకు రేచకటి ఆ? ఆడు కనపడ్డు, నువ్వు పడుకోరా. నాకు రేచీకట. అరే టాటా, బీసాల్బా సినిమా చూసినాయి, గిట్లానే కరెంట్ పోతుంటాయి, మడ్రస్ అవుతుంటాయి, మాకి కిరికిరి. అవి పెట్టుకున్నా పడుకో. అయ్య బాబోయ్! ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను రా, ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా రేచికట? సేమ్ డైలాగా? ఎరా ఇడికేమైనా రేచికట? విష్ణు నువ్వు పడుకో, ఆడికి రేచకటే కళ్ళు కనపడవు. ఆడికి రేచికటే కాదు, ఏ చీకటి కూడా ఉన్నాయి. అందుకే కళ్ళజోడు పెడతాయి, టోపీ పెడతాయి, పాకెట్ లో పౌదా లేకపోయినా టై కడతాయి. అరే సోజాలి మీరు బట్టే. పడగా. నాకు రేచీకట? ఇంత పెద్ద జబ్బుందా నాకు? ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి చిచి చి పేడ కంపు. అబ్బో. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే, వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచి నీళ్ళ, కుడితి నీళ్ళ. స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ Correct, కనిపించం. correct. అలాగే కొంచెం రైట్ కి. ఓకే. Correct. ఇప్పుడు Ready. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ పుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తా. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందులో రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న తెలుగు